అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 26వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తలు శుభవార్తల అశుభవార్తల, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారి జీవితంలో ఎదుర్కోబోయే పరిణామాలు, అలాగే వారి జీవితంలో సంభవించబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువుగారిని ఒకే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారానే నమ్మకంతో సంప్రదించి చూడండి. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం పరిశీలించినట్టు కనుక వీరు చాలా చక్కని స్వభావం కలిగిన వ్యక్తులు, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగిన వారు, ప్రతి ఒక్కరికి ఎంతో సహాయం చేయాలని చెప్పే గొప్ప ఆలోచన కలవారు. వీరికి వీలైనంత మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అయితే ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి చాలా అధికంగా అయితే ఉండబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారు చాలా చక్కగా అయితే లోతుగా ఆలోచించే గొప్ప స్వభావం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క రాశిగల వారు ఏ విధంగా ఎన్ని విధాలుగా అయితే వీరు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఇప్పటి వరకు వారి జీవితంలో ఏదైతే సంఘటనలు జరగలేదని కుమిలిపోతూ ఉన్నారో అవి తప్పకుండా రేపటి రోజున వారికి నెరవేరే విధంగా అయితే ఉండబోతున్నాయి. దైవ బలం వారిపై మెండుగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున చేపట్టబోయే ప్రతి ఒక్క పనిలో కూడా అధిక రెట్టింపు లాభాలు అయితే రాబోతున్నాయి. వీరు చేపట్టబోయే ఏ పనైనప్పటికీ కూడాను వీరు చాలా చక్కగా అయితే పూర్తి చేసి తీరుతారు. రేపటి రోజున వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా రాబోయే వార్త ద్వారా వీరి కుటుంబ సభ్యులు వీరు అందరూ కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఉండబోతున్నారు. ఉద్యోగ వ్యాపారస్తుల వారికి మాత్రం రేపటి రోజున చాలా చక్కని మంచి అవకాశాలు అయితే ఎదురుపడబోతున్నాయి. ఉద్యోగం చేసే వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు, అలాగే ప్రమోషన్స్, తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా వారికి చాలా బలంగా అయితే అందుకోబోతున్నారు. రేపటి రోజున మాత్రం వ్యాపార రంగంలో ఉన్న వారికి వారి యొక్క వ్యాపారం నలుమూలలా విస్తరించే విధంగా వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవడం ద్వారా వారి యొక్క వ్యాపారం ఆర్థికంగా కూడా చాలా రెట్టింపు లాభాలను అయితే అందుకోబోతుంది. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశిగల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారికి తప్పకుండా ఆర్థికంగా మంచి రెట్టింపు లాభాలు అయితే రాబోతున్నాయి. ఆగిపోయినటువంటి అప్పుకిచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా వీరికి సమయానికి చేతికి అందే విధంగా అయితే ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు వ్యక్తిగత విషయాలను ఎటువంటి వారితో పంచుకోకపోవడం చాలా ఉత్తమం. అలాగే రేపటి రోజున వీరికి చాలా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రతి ఒక్కరితో పంచుకోకపోవడం, అలాగే ముఖ్యమైన డబ్బు లేదా వ్యాపార నిర్ణయాలు తొందరపడకుండా పూర్తి నిర్ణయాలు తెలుసుకోకుండా మీరు వెంటనే వాటిని ఒప్పుకోవడం కూడా మంచి ఫలితం అయితే కాదు. రేపటి రోజున మీరు తప్పకుండా గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా మీ కుటుంబంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు ఏర్పడబోయే అశుభాలు, అలాగే సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయే విధంగా అయితే మీరు తప్పకుండా గణపతి ఆరాధన చేసుకోవాలి. మీకు కలగబోయే విఘ్నాలన్నీ సైతం తొలగిపోతాయి. ఆశ్చర్యపరిచే విధంగా అయితే మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. అలాగే రేపటి రోజున మీకు వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీకు ఒక స్పష్టత అయితే వస్తుంది. ఆ వ్యక్తుల పట్ల మధ్యాహ్నం తర్వాత మీరు అనేక రకాలుగా వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు తిరిగి మరలా మీ ముందు వారి యొక్క తప్పులను ఒప్పుకొని, గతంలో వారు చేసుకున్న తప్పులన్నింటినీ ఒప్పుకొని మీ ముందు తలదించే విధంగా అయితే రాబోతున్నాయి. మీకు తెలియకుండా చేసినటువంటి పనులన్నీ కూడా ప్రతి క్షణము ప్రతి విషయంలో మేము ఇలా చేశామని చెప్పి వారి యొక్క తప్పులను ఒప్పుకునే విధంగా ఉండబోతుంది. అలాగే రేపటి రోజున మీరు గణపతి ఆరాధనను చాలా నిగ్రహంగా చేయడం చాలా మంచిది. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు మీరు జపిస్తూ ఉండకోవడం చాలా మంచిది. చాలా వరకు కూడా రేపటి రోజున మీకు మధ్యాహ్నం తర్వాత అయితే ఆశ్చర్యపరిచే ఒక విషయం మీకు తప్పకుండా మీకు షాక్కి గురి చేయబోతుంది.
ఒక శత్రువు మీ ముందు వచ్చి తలదించుకోబోతున్నారు. ఆ వ్యక్తి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని క్షమాపణ వేడుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. కనుక మీరు ఆ వ్యక్తి వచ్చిన వెంటనే, మీ ఎదుట నిలిచిన వెంటనే మీరు కోపోద్రేకులు కాకుండా, ఎటువంటి భావోద్వేగానికి గురి కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనటం, అలాగే సహనం పాటించడం, ఓర్పుతో వహించడం చాలా మంచిది. మీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు మీ మాటలను కించపరిచేలాగా చేశారనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరిపైన కూడా మీ యొక్క కోపాన్ని ప్రదర్శించవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా పూర్తిగా అయితే వినండి. ఆ తర్వాత మాత్రమే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుని, ఎటువంటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడాను రేపటి రోజున మీ యొక్క వ్యాపార అభివృద్ధి ఉదయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడాను సాయంత్రానికి విపరీతంగా పుంజుకోబోతుంది. ఇటీవల మీరు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఒక వ్యక్తి చేసిన పనులు చాలా వరకు కూడా గమనించి ఉంటారు. అది ఎవరు ఎదుటిపడకుండా ఎవరు ఏంటనేది మీరు గమనిస్తూనే ఉన్నారు. కానీ రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం గట్టిగా మీరు నిలదీసి తీరుతారు. ఆ వ్యక్తి పట్ల మీకున్న ఉద్దేశం ఏదైతే ఉందో అది ముఖం మీదే వారిని అడగడం కూడా చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి తన తప్పులను గ్రహించుకొని తన తప్పుకి వారు మీకు క్షమాపణ చెప్పే విధంగా అయితే చేయబోతున్నారు. ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీకు సమస్యలు సృష్టిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మీ ముందర తల ఎత్తుకోలేకుండా అయితే మీ నుండి తప్పించుకునే విధంగా అయితే ఉండబోతున్నారు. వారితో కఠినంగా మాట్లాడి ఉండవచ్చు. బాగా దూరమైనటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మీరు చాలా నమ్మినటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. ఇంతకుముందు మీతో చాలా స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. వారు మీతో చేసిన స్నేహపూర్వకమైన బంధాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ విధంగా అయితే మలిచే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక సలహా, సహాయ సహకారాలు అయితే వారు మీకు ఇవ్వబోతున్నారు. వారు ఇవ్వబోయే ఒక సలహా ద్వారా మీ యొక్క వ్యాపారం చాలా అభివృద్ధి కాబోతుంది. అలాగే మధ్యాహ్నం తర్వాత మాత్రం ఒక వ్యక్తి మీ దగ్గరకు అయితే రాబోతున్నారు. ఆ వ్యక్తి పూర్తిగా మీకు వ్యతిరేకంగా అయితే లేరు, కానీ మీకు కాస్త అనుకూలంగా ఉన్నారు. ఒక అపార్థం ద్వారా మీకు దూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ ఎదురుగా వచ్చి వారి యొక్క క్షమాపణలు కావచ్చు, గతంలో మీతో వారితో కలిసిన స్నేహబంధం యొక్క పాత తాలూకు కొన్ని పాత జ్ఞాపకాల గురించి కూడా మీరు చర్చించుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. గతంలో మీ యొక్క విజయాలను చూసి ఈర్ష్యాసూయలతో రగిలిపోయే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని మీరు తెలుసుకోబోతున్నారు. ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు విన్న ప్రతి ఒక్క విషయం కూడా విన్న వెంటనే ఆశ్చర్యపోతారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వారికి ఎదురు మాట్లాడవద్దు, స్పందించవద్దు. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. వారికి ఎటువంటి విషయంలో అయినా సరే మీరు ఎదురుగా మాట్లాడవద్దు. అలాగే రేపటి రోజున వారే మీకు క్షమాపణలు చెప్పే విధంగా అయితే ఆ దైవాగ్రహం మీకు తప్పకుండా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించుకోవడం కూడా మీకు చాలా చక్కగా శుభప్రదంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి భగవన్ నామస్మరణ చేసుకోవడము, అలాగే నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా కూడా మీకున్న సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మీకు ఎదురు కాబోయే సమస్యలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా అయితే మీరు దైవారాధన చేసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించవద్దు. కులదేవత యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.